పాయింట్ యాడ్ చేస్తా దీనికి. ఇప్పుడు జైలు నామినేషన్ జరుగుతున్నప్పుడు అసలు నీ ప్రస్తావననే లేదు అక్కడ. అసలు నిఖిల్ అన్న పేరే మాట్లాడలేదు నేను. సో ఫేవరెటిజం అది ఇదని అన్నప్పుడు ఫస్ట్ మనోడు దమ్ముందా అని చెప్పేసి పృథ్వీ మాట్లాడిండు. దాని తర్వాత నువ్వు మాట్లాడవు బ్రో. అదే విను, నువ్వు చెప్పినందుకు దమ్ముందా అడిగాను నేను. అదే బ్రో, అది ఫుల్ చెప్తా అంటే చెప్పొద్దు నా పేరు కరెక్ట్ గా ఫుల్ చెప్పదు మాట. మనోడు పృథ్వీ అనే విషయం, నేను అసలు పృథ్వీ పాయింట్ కాదు, నేను నిఖిల్ పాయింట్ చెప్పావు కదా. జరిగింది అందరు చూసిండ్రు కదా. అంటే పృథ్వీకి నాకు కన్వర్జేషన్ జరుగుతుంది. సో అక్కడ నువ్వు నా మీద రైజ్ అయినా, ఏమని రైజ్ అయినా, నేను పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నా మీద రైజ్ అవ్వడానికి రీజన్ అంటే రీజన్ రైజ్ అయ్యా అడుగుతున్నా. ఏమన్నా నీకు రైజ్ అయినావు మచ్చా, ఏదో ఒకటి అన్నావు. ఏమన్నా నువ్వు రైజ్ అయింది పాయింటా? నువ్వు రైజ్ అయింది గుర్తులేదు, నువ్వు ఏమన్నావు పాయింట్ ఏంటి? నువ్వు ఎందుకు రైజ్ అయినావు? ఎందుకు రైజ్ అయినంటే నువ్వు అక్కడ నామినేషన్ అదే విష్ణు నీకు చేసిన తర్వాత జైలు లోపలికి క్విజ్ కాంపిటీషన్ జరుగుతున్నట్టు ఏమన్నా ఏ వర్డ్ అలా నీకు తెలియదు అన్నప్పుడు మళ్ళీ నువ్వు రైజ్ అయినావా లేదా? రైజ్ అయ్యేదే నీ పాయింట్. నచ్చలేదా? నేను ఎందుకు రైజ్ అయ్యాల్సి వచ్చిందంటే అక్కడ నువ్వు అదే ఫేవరిజం అని ఏదో చెప్పిన తర్వాత దమ్ముందా కి లాక్ ఓపెన్ చేయనప్పుడు నేను ఏమంటే సరే లాక్ ఓపెన్ చేయి చూద్దాం దమ్మేముందో అని నేనన్నా అన్న. ఎందుకంటే ద వే లాక్ ఓపెన్ చేయ నాకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు లాక్ తీస్తే నువ్వు వచ్చి కొడతావేమో చూద్దాం. ఇప్పుడు కాదు కదా, నవ్వుతున్నావు కదా. మరి నాకు కూడా మనోడు మీదికి వచ్చినప్పుడు అట్లనే అనిపించింది, వచ్చి కొడతాడేమో అని. ఇప్పుడు దమ్ముందా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు ఎప్పుడు మొన్న కాదు, ఆ లాక్ ఓపెన్ చేసి చెప్పు అన్నప్పుడు నీకు నేను ఇప్పుడు కూడా ఒక డౌట్ మచ్చా, నువ్వు ఎందుకు అలా చేసావు? దమ్ముందా అంటే దమ్ముంది అని చెప్పి అలా ఎందుకు చేసావు నువ్వు? ఆ రోజు అలా ఎందుకు చేసావు? ఎలా ఏ రోజు దమ్ము చూపిస్తుందా అన్నావు నువ్వు. అదే బయటకు వచ్చి నేను ఏదైతే ఉందో విషయం కరాఖండిగా నీ కళ్ళ ముందు నువ్వు చెప్పు. నేను అక్కడ వచ్చేవాడిని కదా జైలు దగ్గర మాట్లాడడానికి, రావాల్సింది. అలాంటి ఎలివేషన్స్ ఎందుకు ఇచ్చావు? ఎలివేషన్స్ నువ్వు ఇచ్చుకోవా తర్వాత మాట్లాడినప్పుడు అని చెప్పేసి నువ్వు ఇచ్చుకోవా మచ్చా? దమ్ముందా అంటే నేను ఉంది అంటే తప్పే చూపిస్తా అన్న. నెక్స్ట్ అంటే ఎవరు ఎలా మనతో వ్యవహరిస్తే వాళ్ళతో అట్లనే కింద చూసుకొని వెళ్ళావు. తర్వాత మాట్లాడినప్పుడు అంటే నేను భయపడుతున్నా అనుకుంటావు. తెలీదు మచ్చా, మేబీ ఐ కాంటాక్ట్ డిజర్వ్ ఐ కాంటాక్ట్ మచ్చా. నీ ఐ కాంటాక్ట్ నాకు వద్దు మచ్చా. అదే అంత దమ్ము ఉందా అడిగావు కదా. తర్వాత ఐ కాంటాక్ట్ నువ్వు ఇవ్వలేదు, కింద చూసుకో వెళ్ళావు అని చెప్తున్నా. కింద చూసుకో వెళ్ళావు నువ్వు. ఇప్పుడు నీకు తప్పు అనిపిస్తే నువ్వు కడఖండితగా కళాఖండిగా మాట్లాడి నా వాకు నా హక్కు అన్నప్పుడు మనం ఏం దమ్ము చూపిస్తావని నువ్వు నన్ను నీకు సంబంధం, నీకు అసలు అక్కడ సంబంధమే లేదు. నేను నీ పాయింటే చెప్పలేదు, నా మీద కరాఖండి. నాకు అది తప్పు అనిపించినప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తే నేను మాట్లాడతాను. నా వాక్కు నా హక్కు. అదే కదా ఇప్పుడు నేను అందుకే నేను మాట్లాడినా. లాస్ట్ వారం నేను అంతా మాట్లాడింది అందుకే నా వాక్కు నా హక్కు అన్నది. దాన్ని మీరు ఇది అనొద్దు, ఇది చెప్పొద్దు, ఇది అనొద్దు, వేరే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నావు. నేను డిఫెండ్ చేయట్లేదు, నువ్వు చేసినవే చెప్తున్నా. నువ్వు నన్ను క్వశ్చన్ చేసినావు, నువ్వు స్టార్ట్ చేసినావు, నేను కూడా నిన్ను క్వశ్చన్ చేస్తా. తోడు గౌతమ్ నువ్వు ఈ నామినేట్ చేస్తున్నావు, డిఫెండ్ చేస్తున్నావు, నాకు అర్థం కాదు. ఇట్లానే ఉండు, ఇదే మెయింటైన్ చేయి. ఏంట్రా ప్రాబ్లం? నువ్వు చేసిన తప్పులే చెప్తున్నా కదా, అది జరగలేదని చెప్పు. అమ్మ తోడు బిగ్ బాస్ హౌస్ లో మొత్తం బట్టలు సర్దుకొని బయటికి పోతా. నేను ఏం జరగలేదని నీకు ప్రతి ఒక్కటి జరిగిన విషయమే చెప్పినా కదా. నేను జరగని విషయం చెప్తున్నట్టు ఓహో ఈహో అని నవ్వుతున్నారు. ఏంట్రా ఏ విషయం చెప్పరా? ఒకటే చెప్పావు కదా ఎగ్జాంపుల్. దాని తర్వాత నువ్వు నామినేషన్ పాయింట్ కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసా. అది కాకుండా ఈ ఒక్క పాయింట్ చెప్పావు. తెచ్చినందుకు అసలు కోర్టు మర్చిపోయినా. జైలు. సో అది అక్కడ నీ బిహేవియర్ తప్పు అనిపించినప్పుడు నేను అందుకే చూద్దాం లాక్ ఓపెన్ కాదు. ఫస్ట్ ఇప్పుడు దమ్ముందా అనే పర్సన్ తప్పు లేదు, దమ్ము చూపిస్తా అనే పర్సన్ తప్పు నీ ఉద్దేశం. ఓకే డన్, రైట్, నైస్. దమ్ముందా అయిపోయిందా? ఓకే. సో యూ వాంటెడ్ టు పోర్ట్రే ఓకే, యూ వాంటెడ్ క్లియర్ కట్. క్లియర్ కట్ చెప్పేస్తా. వాట్ యూ వాంటెడ్ టు సే ఇస్ నేను పృథ్వీ కలిసి ఆడతాం. నేనేం చెప్పట్లేదు, ఐఎమ్ క్వశ్చనింగ్. అక్కడ నువ్వేం ఎందుకు? నాకు అక్కడ నీ బిహేవియర్ తప్పు అనిపించింది. ఇంకోటి చెప్తా. నేను ఒకవేళ తప్పు అనిపిస్తేనే మాట్లాడతా, తప్పు అనిపించకపోతే నా మాట్లాడను. దట్ ఈస్ నా వర్జన్, దట్ ఈస్ మీ.
అండ్ అదే నేను నామినేషన్ సరే, అదే ఇవ్వాల్సిన నువ్వు అన్నావు కదా, నా ఎక్స్ప్లెనేషన్ behavior తప్పని. బట్ నాకు ఇక్కడ ఒక్కటి అర్థమైంది కాదు ఏంటంటే నేను ఇప్పుడు నా బిహేవియర్ తప్పు అనిపించింది, దమ్ము చూపిస్తా అంటే, ఇప్పుడు దమ్ముందా అని అడిగిన వ్యక్తికి దమ్ము చూపిస్తా అంటే నా బిహేవియర్ తప్పు, దాంట్లో నీకు సంబంధమే లేదు, నువ్వు నన్ను మధ్యలో దూరడం అన్నది తప్పు లేదు. అరే ఇది అర్థం కావట్లేదురా నాకు. ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంది, ఒక ఇష్యూ జరుగుతుంది, ఆ ఇష్యూలో ఏదైనా చెప్పు. ఇష్యూలో నువ్వు ఒకవేళ ఆపడానికి కానీ వెళ్తే లేదా మాట్లాడడానికి వెళ్తే నువ్వెందుకు మధ్యకు వస్తున్నావు అంటారు, రాకపోతే నువ్వెందుకు మధ్యకు రావట్లేదు అంటారు, రాకపోతే మెగా చీఫ్ ఎందుకు రాలే అంటారు. ఎవరైనా సరే అది పాయింట్ అది కానే కాదు. అరే అదే చెప్తున్నాడు కదా, నా ఇష్యూలో నువ్వు వచ్చి విషయాల్లో నువ్వెందుకు వచ్చావు నా మీద రైజ్ అయినావు కదా, అది నేను డైరెక్ట్ నువ్వు వేరే వాళ్ళ గురించి నాకు సంబంధమే లేదు, నువ్వు నా మీద రైజ్ అయినా నేను అదే అడుగుతున్నా నీకు క్వశ్చన్ అడుగుతున్నా, నామినేషన్ పాయింట్ కదా, నీకు క్వశ్చన్ అడుగుతున్నా కదా. ఏంటది కోర్టుదా ఐ మీన్ జైలుదా? నేను చెప్పాను కదా ద వే యూ బిహేవ్ నాకు నచ్చలేదు కాబట్టి నేను అన్నా తీ అబ్బా చూద్దాం మనోడిది అని, మనోడు ఏం మాట్లాడతాడో చూద్దాం తీ అన్నా నేను. నీకేంటి సంబంధం అసలు ఆ ఇష్యూతోని? ఏ ఇష్యూ? నువ్వు ఫేవరిజం గ్రూపిజం అన్నట్టు చెప్తే అక్కడ ఓజీ అండ్ రాయల్స్ కదరా ఉండే ఆ టైం. నిఖిల్ అన్న పేరే రాలేదు మిత్రమా అక్కడ. అదే మనోడు అడిగింది పేరే కదా గుమ్మడి పండు, గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు అడుముకున్నట్లు వేస్తున్నారు ఒక్కొక్కరు. నేను అదే చెప్తున్నా మిత్రమా నువ్వు. ఒకటి ఇప్పుడు నువ్వు చెప్పింది బేసిక్ గా అందరు ఎవరు ఇందాక మళ్ళీ అదే చెప్తున్నా, ఆ వర్డ్ పేరు చెప్పు, ఫస్ట్ చేంజ్ చేసుకో. ఎందుకు లేస్తున్నారు అందరంటే ఇక్కడ ఇంతమంది ఉన్నప్పుడు లేనప్పుడు? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే లేస్తున్నారో వాళ్ళు ఓకే అది వాళ్ళకి చెప్పుకో, నేను అలాగే చెప్తున్నా. అక్కడ ఆ రోజు మీరు లేచారా? లేదా బ్రో మీరా? ఇప్పుడు లేచా బ్రో మీరా? ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింటే బేసిక్ గా ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏం చెప్ప కూర్చున్నా నా పాయింట్ నేను ఇది మాట్లాడి కాదయ్యా బాబు, ఇందాక నా పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. నీ పాయింట్ ఏమొచ్చిందిరా? ఒక్క నిమిషం. అరే నువ్వు తర్వాత మాట్లాడుకుంటా. నీ పాయింట్ ఇప్పుడు ఎవరు తేజ అని చెప్పింది? తేజ కాదు, ఇక్కడ నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఇందాక డిఫెన్స్ లాయరా? పృథ్వీది నాది డిఫెన్స్ లాయరా? గౌతమ్ డిఫెన్స్ లాయరా? గౌతమ్ డిఫెన్స్ లాయరా? పృథ్వీది కాదు మనోడు అన్నదానికి, నా దానిక నువ్వు అన్నదానికి కూర్చో. గౌతమ్ డిఫెన్స్ లాయరా? మాట్లాడుకుంటా. ఇది కాదు స్వామి, అయ్యి ఉండొచ్చు, నువ్వు తర్వాత ఇది నీ నామినేషన్ కాదు కదా. వచ్చింది. ఒక నిమిషం ఇది కాదు, నీది కాదు ఉండు. నువ్వు అన్నదానికే నా ఆన్సర్ చెబుతున్నా బ్రో, ఇంతకు ముందు జరిగిందే చెబుతున్నా. నువ్వేమన్నావంటే ఇప్పుడు ఈ నామినేషన్ ఏంది, సెల్ నామినేషన్స్ లో జైలే ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు దాన్ని, అసలు ఆయనతో నాకు సంబంధం లే. ఇప్పుడు జరిగిన దానికే నేను చెబుతున్నా, జైలు నామినేషన్లో మేము మాట్లాడాము, నాకు అది నచ్చక మాట్లాడారని చెప్పి మీరు అన్నారు. ఎందుకంటే ఇప్పుడే నువ్వు అన్నావు, నువ్వు అది మేము అందరం కలిసి మాట్లాడుతున్నావు, పోర్ట్రేట్ చేస్తున్నావు అన్నావు. దానికి ఇంతకుముందు మా నామినేషన్లో బ్రదర్ ఏమన్నాడంటే, విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు మీరందరూ నన్ను క్వశ్చన్ వేసారు, అది నచ్చలేదంటే ఆయన ఏమన్నాడు, మేము ఒక టీమ్గా ఉన్నాం ఓజీ, అందుకని మేము టీం పరంగా మాట్లాడాము అన్నారు. అక్కడ బిగ్ బాస్ విష్ణుప్రియ గారిని మెగా చీఫ్ గా నామినేషన్ చేయమన్నారు కానీ ఓజీ వాళ్ళందరూ కలిసి నామినేట్ చేయమని చెప్పలా. ఇప్పుడు నేను అక్కడ నామినేట్ చేయలే, అక్కడ డౌట్ అడిగాం, మీరు అక్కడ అబద్ధం చెప్తున్నారు, యు ఆర్ లైయింగ్ దేర్, అక్కడ అబద్ధం చెప్తున్నారు, దాన్ని కరెక్ట్ చేసాము. ఏం చెప్పాను డిఫెన్స్ ఈ పాయింట్ అదే అని చెప్పి తేజ కూర్చోబెట్ట. అక్కడ జైలు లోపల ఉన్నప్పుడు నువ్వు పృథ్వీతో నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడావు అని అడిగాడు, అడిగాడు. దానికి మీరేమన్నారు? ఇప్పుడు నువ్వు మాట్లాడి నేను అదే చెప్పా, మనోడు అక్కడ మాట్లాడిన విధానం నచ్చలేదు కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చింది. దానికి కంటిన్యూషన్ గా నువ్వేమన్నావంటే, మేము గ్రూప్ పరంగా మాట్లాడుతున్నాం, పోటీ చేస్తాం మాట ఇక్కడ అన్నారు కదా. డిఫెన్స్ క్లారిటీ ఇచ్చారంటున్నా. మనోడు క్లారిటీ ఇస్తున్నావు నువ్వు. కాదు అలాగే కాదు. ఓకే సరే వెళ్ళు, అడుగు అతను. డిఫెన్స్ లాయరా? నువ్వు మాట్లాడుకో మచ్చా. రే తేజ, నేను నిన్ను లేవమన్నా, ఎందుకు లేచినావు? కూర్చో. నవ్వడం కాదు, అదే మచ్చా, అదే మచ్చా. చెప్పలే మాట్లాడు, ఇప్పుడు నిఖిల్ అంటే నీకేమైంది? నీకేమైంది? I am talking. What you do? Go to. I will talk here. I will talk here. Teja. I will talk here. What you do? You do nothing.
నువ్వేం చేయలేవు మచ్చా. అదే చెప్పాను నేను, అదే చెప్పాను. నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఎవరేం చేయరు, నువ్వేం కూర్చో. చేస్తావు? ఎందుకు వస్తున్నావు? మధ్యలోకి ఎందుకు వస్తున్నావు? నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? పృథ్వీ వెయిట్ నువ్వేం చేస్తావు? నేను You do nothing. అవినాష్ చెప్తుంది You do nothing. ఇక్కడ వచ్చిందండి Defense line అరే ఆపు. తేజ, అర్థమైందా? తేజ, నువ్వు నేను continuation రమ్మన్నానా? ఇస్తున్నావు కదా. మాట్లాడుకో అతనితో, అతను తిట్టుకో, అతనితో మాట్లాడుకో. నాకు ఎందుకు మాట్లాడు? నాకు అనిపించింది కంటి కంటే నిజం. అరే కళ్ళు కనిపించే నిజం. అతనితో ఆ, మాట్లాడు నువ్వు మచ్చా. అలాగే చెప్తావు, నువ్వు అలాగే చెప్తావు. రెండింటికి సేమ్ ఎట్లయితుంది అని నా ప్రశ్న. ఆగమంటే మరి అదే నీ క్లారిటీ చెప్పి అర్థమైంది కదా చెప్తా. ఆ రోజు ఎవరు ఆగలేదు. ఇప్పుడు నువ్వేమన్నావు అక్కడ నువ్వు ఎందుకు మాట్లాడావు అని అడిగాడు. మన గ్రూప్ వల్లే టీం వల్లే ప్రొజెక్ట్ చేయాలని నువ్వు చూస్తున్నావా అని అన్నావు. ఓకేనా? మనోడు ఇందాక నాకు చెప్పిన పాయింట్ ఏంటంటే గ్రూపిజం ని పోర్ట్రే చేయడానికి చూస్తున్నావా అన్నాడు. చూస్తున్నావా అని అన్నావా? ఓకే కదా. దానికి నేనేం చెప్పానంటే మాట్లాడటం వల్ల చాలా పెద్ద ఇష్యూ తప్పుదారి పట్టించడానికి ట్రై చేస్తున్నారు. అతనికి నాకు సంబంధమే లేదు. అతను అదే చేస్తావు. తప్పని చెప్పాను. కంటి కనిపించే నిజం అని. అరే తేజ, నాకు అర్థమైంది. నా కోసం ఎవడు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడతా. కూర్చో. ఇందాక నాకు చెప్పిన ఒక పాయింట్ అయింది. ఇప్పుడు ఇంకో పాయింట్ చెబుతున్నారు. అరే. రెండు వేరు వేరు మీరు చెబుతున్నారా బాబా? చెబుతున్నా. అహంకారంగా మాట్లాడుతుండు. ఇక్కడ అసలు సంబంధమే లేదు. నేను రమ్మని లేదు. నువ్వు మాట్లాడుతుంటే నీతో మాట్లాడకుండా నన్ను క్వశ్చన్ చేస్తుండు. అసలు ఆ నీతో person. మాట్లాడాను కదా. నిఖిల్ మాట నువ్వు అలాగే చెప్పావు మచ్చా. డిఫెన్స్ లో అయ్యారా నిఖిల్ అని. సో అడుగుతున్నా, తేజ నీ డిఫెన్స్ లో అయ్యారా? Let me talk. కాదు కదా. కాదు. ఓకే డన్, మాట్లాడు. ఆయన తరపున అలాంటే మాట్లాడు. మనోడు మాట్లాడింది. అరే clarity. అదే నేను గౌతమ్ మాట్లాడు అని. చెప్పింది నాకు అర్థమైంది. ఆపండి, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నువ్వు లేచినోడితో మాట్లాడుకోవాలి మచ్చా. నన్ను ఎందుకు అడుగుతున్నావు క్వశ్చన్? సరే గౌతమ్ ఆపేసాం కదా, విల్ టాక్ లేటర్. యా, ఇప్పుడు నేను లేచినోడితోనే మాట్లాడుతున్నా. కాదు, నేను నీతో నిఖిల్ ఆ రోజు ఆ సిచ్యువేషన్ గురించి చెప్తున్నా. ఆ రోజు నువ్వు లేచినావు కాబట్టి నేను నీతో నేను మాట్లాడుతున్నా. అదే చెప్తున్నా. అక్కడ ఇప్పుడు మనోడు క్వశ్చన్ రేస్ చేశాడు కదా, నువ్వేమన్నావు అక్కడ ఇక్కడ గ్రూప్ ది తీసావు కదా, అక్కడ మాట్లాడిన గ్రూప్ తోనే కదా అని నాకు మనోడు చెప్పాడు. మనోడు చెప్పాడు. నేను ఇక్కడ ఎందుకు ఆ portray తర్వాత చేస్తున్నావు అని మాట్లాడుకో. చెప్తున్నా. నేను ప్రాబ్లం ఎందుకు ఉంటే portray అతను కావాలని. లేచి అతనితో మాట్లాడుకో పృథ్వీ. తర్వాత మాట్లాడదామా? రానా నాకు ఓకే ఇప్పుడైనా. తర్వాత మాట్లాడు. ఏం లేదు, మన నామినేషన్ అవ్వలేదు కదా. ఆగ్రా. స్పెషల్ ఎప్పుడైనా ఓకే అంటావేంటి? మరి ఆ పాయింట్ లింక్ ఉందండి బాబు. ఆ లింక్ వాళ్ళ నామినేషన్ మాట్లాడుకో. అరే నీకు మాట్లాడుకోవచ్చు. నేను క్లారిటీ నా సైడ్ ఏమంటున్నా అంటే లింక్ ఉన్నా కూడా తర్వాత మీరు మాట్లాడుకోండి. ఇగో ఈ నాకు అది- పాయింట్ గుర్తుపెట్టుకొని వదిలేసి తర్వాత మాట్లాడుకోండి. క్లియర్ గా మాట్లాడుకుంటా. ఏ లింక్ లింక్ నువ్వు ఉన్న ఏదైనా యూజ్ ఉంటే ఏంటి? వాళ్ళిద్దరు మాట్లాడుకో. మధ్యలో రాకు. అర్థమైందా? నేను చెప్పింది తేజ, ఇక్కడ నువ్వు అలా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నావా అని చెప్పింది. దాన్ని నువ్వు లేయక్కర్లేదు. ఏం portray అక్కడ చేయాల్సిన పని లేదు బ్రో. లేచిందని చెప్తున్నానబ్బా. విను, నువ్వు సెల్లో జైల్ కాంబినేషన్ లో నువ్వు ఎందుకు మాట్లాడావని అడిగాం కదా. నేను ఒక్కడే కాదు, అందరూ మాట్లాడాము ఆ రోజు టీమ్ లో, ఇంక్లూడింగ్ యష్మి ఆల్సో. యా, ఓకేనా? అక్కడ ద వే నువ్వు అక్కడ మాట్లాడే విధానం ఏదో వే ఇప్పుడు కాదు, నాకు ఎవరైనా దమ్ముందా అట్లా అంటే నేను పడను మచ్చా. పడొద్దు. అందుకే నేను చెప్పానా దమ్ లేదనేది. రేజ్ అయితే నేను అరే సంబంధం విను. లేని issue లో నువ్వు అరే కాదు ఒక్కటి అక్కడ ఎందుకు నేను మాట్లాడాల్సి వచ్చిందంటే, విష్ణు ఏదో చెప్తే నేను నవ్వాను, పృథ్వీను నవ్వాడు. సో అందుకే నీకు నవ్వు వస్తుందా మచ్చా అంటే, అవును మచ్చా నవ్వు వస్తుందంటే నువ్వు అప్పుడు ఇండైరెక్ట్లీ ఒక ఏదో అన్నావబ్బా. చాలా రోజులు అండ్ అసలు హోల్ కాన్వర్సేషన్ లో ఇండైరెక్ట్లీ హీ వాస్ జైలు లోపల నువ్వు ఇండైరెక్ట్లీ యు ఆర్ ట్రైయింగ్ టు సే సంథింగ్. అందుకే మనోడు చెప్పినప్పుడు నేను జైల్లో కాదు, అసలు defense లో కూడా. నీ పేరు రానప్పుడు ఇండైరెక్ట్ అన్నప్పుడు నిన్నే అనుకోని అంటే అదే కదా. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు అరే నువ్వు ఏదైనా అనుకో. అక్కడ నాకు ఏమనిపించింది, నువ్వు చెప్తుంది రాంగ్, నాకు అడగాలనిపించి నా వాయిస్ రైజ్ చేసిన అక్కడ. అప్పుడు దాకా నేను మాట్లాడలే. అదే నీకు నువ్వు ఎప్పుడు మీదనే వాయిస్ రైజ్ చేస్తా. కాదు, నువ్వు ఒక్కడివే మాట్లాడావు. నువ్వు